మన తెలుగు నేలల్లోనే ఎంతో మంది గొప్ప గొప్ప కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వాళ్ళని ఈరోజు మనము మర్చిపోయే పరిస్థితి అయింది. కట్టే కొట్టే తెచ్చే ఏం గట్టే ఏం కొట్టే ఏం తెచ్చే వారది గట్టే రావణుని కొట్టే సీతమ్మను తెచ్చే 24,000 శ్లోకాలలో చెప్పిన వాల్మీకి పల్లెటూరు వీళ్ళు అంతా రామాయణాన్ని ఈ 3 ముక్కలతోటే కాకుండా ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. రావణాసురుడు చింతిస్తూ బండోదరి ముందుకు వచ్చినాడంట. ఏం చింతిస్తున్నావు అందంట. సీతను తీసుకొచ్చాను, అక్కడ పెట్టాను, కానీ నేను అనుకున్నది నెరవేరలేదు అన్నట్ట. రాముని విషయం వేసుకుని సీత దగ్గరికి పోందంట మండోదరి. ఆ పని ఇప్పటికే చేశాను అన్నట్టు. ఏమిటి, రాముడు ఉండే దేహంలో కాముడు ఉండడం లేదు అన్నాడు. పిల్లవాడు అమ్మ అమ్మ అని దగ్గరకు వచ్చాట. 2 కొట్టిందంట తల్లి. కొట్టి మమ్మీ అని పిలువు విధవా అమ్మ అంటావు అన్నదంట. తమిళనాడులో ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. వాళ్ళ భాషను వాళ్ళు ఎంత గౌరవిస్తారంటే షాప్ పైన బ్యానర్ కూడా ఇంగ్లీష్ లో రాయాలి. వాళ్ళు బస్సు పైన కూడా పూర్తిగా మాతృభాషలో ఉంటుంది. తెలుగు వాళ్లకు పెద్ద పట్టింపు లేదు, ప్రభుత్వానికి పెద్ద పట్టింపు లేదు. తెలుగు అంకెలు ఒకప్పుడు అధికార భాష సంఘంలో ఒక అధ్యక్షుడిగా వచ్చినటువంటి ఒకరు ప్రారంభం చేశారు. 1 ఇట్లా ఉంటాయి, 2, 3, 4 ఇలాగా. ఏ భాష మాట్లాడుతుంది? ఇప్పుడు ఇంగ్లీష్ అవసరం కాబట్టి మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. నేను ఒక పాఠశాలకు కార్యక్రమానికి వెళితే ఒక అమ్మాయి తెలుగును ఇంగ్లీష్ అక్షరాల్లో రాసుకొని వచ్చేసి చదువుతుంది. తెలుగు అక్షరాలు తెలియదు కానీ మాట్లాడతారు. ఎందుకంటే ఇంట్లో మాట్లాడేది అదే, బస్సులో మాట్లాడేది అదే, ఆ తర్వాత వీధిలో మాట్లాడేది అదే. కాబట్టి భాష వస్తుంది కానీ లిపి రాదు. ఇది పరిస్థితి. ఒకసారి రామరాజు గారు, కాళోజీ గారు ఇద్దరు దేవునూరులో కూర్చున్నారంట. అక్కడ దున్నపోతు మీద ఒక పిల్లవాడు కూర్చొని పాట పాడుకుంటూ పోతున్నాడంట. నే తొక్కు నూరేదిక్కడా నా తొక్కులాటంతక్కడా, నే తొక్కు నూరేదిక్కడా నా తొక్కులాటంతక్కడా, నే కాటు కెట్టేదిక్కడా, నే కన్ను గీటేదక్కడా. ఒక 8-10 ఏండ్ల పిల్లవాడు పాడుతూ ఉంటే వీళ్ళిద్దరూ నవ్వుకొని ఎంత అర్థం ఉంది కదా దీంట్లో అన్నారు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు మన పాడ్కాస్ట్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, మనందరికీ తెలిసి మన మాతృభాషని మనం ఈరోజు తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మాట్లాడడానికి కూడా మనం ముందుకు రావట్లేం. మాతృమూర్తుల కానుండి వృద్ధుల వరకు కూడా ఇంగ్లీష్ అనే ఒక బూచిని మనం ముందుకు చూపిస్తూ మనం మన భాషని వ్యతిరేకిస్తున్నాం. సో ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకి సమాధానంగా ఒక ప్రముఖ వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాను. వారెవరో కాదు, ప్రముఖ వ్యక్తి, రచయిత, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్తే జీ. నమస్కారం అండి. పిల్లగానే మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు జీ. సంతోషం. భాష ఎందుకు అవసరం అంటే, ఇద్దరు మాట్లాడుకోవడానికి అవసరం అని అంటుంటారు జనరల్గా. సో అలాంటప్పుడు ఏ భాష మాట్లాడుతుంది? ఇప్పుడు ఇంగ్లీష్ అవసరం కాబట్టి మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. యూత్ కావాల్సింది ఏంటి? మా భాష కమ్యూనికేషన్ కోసం కావాలి. అలాంటప్పుడు మీరు ఇదే భాష మాట్లాడి మీరు ఎందుకు మాట్లాడట్లేరు? తెలుగు భాష గొప్పతనం తెలుసుకోండి, తెలుగు మాట్లాడండి అనడం మా మీద ఎందుకు ఇంట్లో మీరు ఇన్సిస్ట్ చేస్తున్నారు? మేమేం చేయడం లేదు. తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఈ రాష్ట్రాల పేరు తీసేసుకోండి, ఏమద్దు, ఏదో రాష్ట్రం అని పేరు పెట్టుకోండి అని అందాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి తెలుగు మాట్లాడండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అనేటటువంటి మాట వినిపిస్తుంది కదా, కాబట్టి ఇక్కడ తెలుగు మాట్లాడండి, తెలుగు చదవండి, తెలుగు రాయండి, తెలుగు నేర్చుకోండి. ఎందుకంటాం అంటే మాతృభాష కాబట్టి అని. 1952వ సంవత్సరంలో మాతృభాషల కొరకు పోరాడినటువంటి ఒక ఘట్టం ఉన్నది. మా బంగ్లా మాకు కావాలి అని పోరాడినటువంటి కారణంగా ఢాకాలో వాళ్ళ మీద కాల్పులు జరిపింది అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం. బంగ్లాదేశ్లో తెలుగు భాష కోసం, అక్కడ బంగ్లా భాష కొరకు. అప్పుడు 1952 ఫిబ్రవరి 21వ తేదీ దాదాపు 60 మంది చచ్చిపోయారు కాల్పుల్లో. వాళ్ళ షహీద్ మినార్ కట్టారు. ఆ తర్వాత మాతృభాష కొరకు ఆ విధంగా పోరాడి చనిపోయినటువంటి వాళ్ళు ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించింది. వాళ్ళతోటి మీ భాష మీరు మాట్లాడుకోండి అంటే సరిపోయేది. కాబట్టి ప్రపంచ మాతృభాషా దినంగా యునెస్కో ప్రకటించింది. ఎందుకు ఆ తర్వాత అట్లా ప్రకటించింది అని అంటే, తమ సొంత భాష కొరకు, మాతృభాష కొరకు ఈ విధంగా వాళ్ళు పోరాడారు కాబట్టి అని ఈనాటికి ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా ఆ ఫిబ్రవరి 21వ తేదీని చేసుకుంటారండి. కాబట్టి అంత పోరాడారు వాళ్ళు మాతృభాష కొరకు. కాబట్టి తెలుగు ఎందుకు మాట్లాడమంటారు? ఇంగ్లీషు వ్యవహారం నడుస్తుంది కదా, ఇంగ్లీష్ వ్యవహారం నడిచిన చోట ఇంగ్లీష్ మాట్లాడండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, తప్పనడం లేదు. మనకు భారతదేశంలో అనుసంధాన భాష అనండి, భారతదేశంలో ఉన్న 14 గుర్తింపు పొందినటువంటి లిపి సహిత భాషలు, బ్రహ్మాండమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ జాతీయ భాషల కిందనే ప్రకటించారు. ఇవే కాదు, మౌఖిక ప్రచారంలో ఉన్నటువంటి కూడా ప్రకటించారు. వేల కొద్ది భాషలు ఉన్నాయి. కానీ 96% మంది ఈ మాట్లాడేటటువంటి భాషలు ప్రపంచం మొత్తంలో
4-5 భాషలే. తెలుగువాడుగా పుట్టాం, తెలుగు జీవనం ఉంది. అమ్మ అని పిలిచాం, నాన్న అని పిలిచాం, చిన్నప్పుడే వాళ్ళు ఇది నేర్పారు. కాబట్టి తెలుగులో వ్యవహరించండి. ఇంగ్లీష్ తప్పదన్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడండి. ఉత్తర భారతానికి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడండి. మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి మనం మాట్లాడే భాష రానప్పుడు అతని భాష మనకు తెలిసి ఉంటే ఆ భాషలో మాట్లాడడం అనేటటువంటిది అది పద్ధతి, అది ధర్మము, హక్కు. పరస్పర భావ వినిమయం కొరకు భాష ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మన మాతృభాష తెలుగు కాబట్టి అసలు మన తెలుగు భాష ఎప్పుడు పుట్టింది, ఎట్లా ప్రారంభమైంది? తెలుగు భాష మనకు ఇప్పుడు క్రీస్తు పూర్వము అని ఒక మాట, క్రీస్తు శకము అని ఒక మాట వాడుతుంటాం. క్రీస్తు పూర్వము 220 సంవత్సరం నుంచి క్రీస్తు తర్వాత 220 సంవత్సరం వరకు శాతవాహన రాజులు లేదా శాలివాహన రాజులు ఈ అమరావతిని, ధాన్యకటకాన్ని వాటిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. వాళ్ళు అప్పుడు వేసినటువంటి శాసనాలలో కానీ, శాసనాలు ఎక్కువగా ఏం దొరకలేదు కానీ దొరికిన 1-2 అయినా కానీ, తర్వాత గాథా సప్తశతి అనేటటువంటి ఒక ప్రాకృత గ్రంథంలో కానీ, అప్పుడు వచ్చిన మరికొన్ని గ్రంథాల్లో కానీ అత్త, పిల్ల, పాడి, పొట్ట అని పదాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఇప్పుడు వ్యవహారంలో అంటే ప్రాకృతంలో ఇది ఎట్లా ఉంటుందంటే, ప్రాకృతానికి దీనికి దేవరస్స అశుద్ధ మనస్స, ఇది ప్రాకృతం. దేవరస్స అంటే దేవర్ మర్ది అని అర్థం. అశుద్ధ అంటే అశుద్ధ, శుద్ధం కానటువంటి. మనస్స అంటే మనస్సు అని. అంటే భాష చూడండి ఎంత దగ్గరగా ఉంది. అది సంస్కృతమే కావచ్చు, అశుద్ధము, దేవర, ఆ తర్వాత మనస్సు అనేటటువంటి ఈ 3 కూడా సంస్కృతమే కావచ్చు గాక. కానీ ప్రాకృతానికి వచ్చే వరకల్లా ఇట్లా మారిపోయింది. తెలుగులో కూడా నారాయణ, వెంకటేశ్వర ఉంటే నారయ్య అయిపోయింది, వెంకయ్య అయిపోయింది, కృష్ణయ్య కిట్టయ్య అయిపోయింది, కిష్టయ్య అయిపోయింది. అయితే ఎందుకైతే ఇట్లాగా అని అంటే, ఒక భాష వ్యవహారంలో ఉన్నటువంటి సందర్భంగా ఆ భాష ఎట్లా ఉచ్చరించాలి అనేది తెలియనటువంటి సందర్భంగా జనజీవితంలోనికి పోయినప్పుడు ఈ ఈ రకమైనటువంటి ఉచ్చారణ వస్తుంది. ఇప్పుడు మీరు పల్లెల్లో చూడండి, ఏం లేడీ అయింటున్నావే, లేడీ అయింటున్నావే అంటే ఇప్పుడు ఇప్పుడు వినడం లేదు. ఇప్పుడు అంతా టీవీ ముందు కూర్చుంటున్నారు అనుకోండి. లేడియా, రేడియో, లేడియా రకారాన్ని లకారంగా ఉచ్చరించడం అనేది చిన్నపిల్లలకు రాదు. విశ్వనాథ గారు రామాయణంలో రాముడు ఎవరైనా పిలుస్తూ ఉంటే తన పేరు తాను, నీ పేరేంటి అని అడిగారంట. అడిగితే లామా 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 అన్నట్ట. అంటే రకారం పిల్లలకు ఉచ్చరించడం కొద్ది కష్టంగా ఉంటుంది, కానీ రకారాన్ని లకారంగా ఉచ్చరిస్తారు. కానీ ఊళ్ళల్లో మనం అన్నిటి వరకు రేడియో వినేటటువంటి వాళ్ళు లేడియో లేడియో అని అన్నారు. కాబట్టి భాష వికృతి పొందింది అని అనకూడదు, కానీ వికృతి పొందితే కూడా ప్రకృతితోటి లేదా సంస్కృతితోటి దానికి దగ్గరగానే సంబంధాలు ఉంటాయి. అవతల వాళ్ళకి అర్థం తెలిస్తే చాలు, ఇతడు తప్పు మాట్లాడాడు, ఉచ్చారణ బాగా లేదు అని ఈ విధంగా ఇది ఈ రకమైన మండలికం మంచిది కాదు అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం అన్నింటికంటే పెద్ద తప్పు. అది అంటే అవతల వాళ్ళని మనం హర్ట్ చేసినట్టు. అంటే వాళ్ళ ఉచ్చారణ అట్లా ఉంటుంది, నీకు అర్థమైంది చాలు కదా అనేటటువంటి విధంగా ఉండాలండి వ్యవహారం. అంటే మిగతా భాషలతో పోలిస్తే మన తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటి? గొప్పతనం ఏంటంటే తేనెలూరే తెలుగు భాష అనేటటువంటి విధంగా మనం వింటూ ఉంటాము. అంతేకాకుండా తెలుగు భాష తేనె అలుగు తెలుగు, త్రికళింగలోని కాబోయి తెలుగు తెలుగుగా మారిపోయిందని, ఆ తెలుగే తెలంగాణగా మారింది అని. ఈ విధంగా ఎందుకంటే అన్ని భాషలు సమానమైనటువంటివే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. నా మాతృభాష నాకు బాగా వస్తుంది కాబట్టి అది దాని యొక్క గొప్పతనం ఇట్లా అని ఎవరైనా చెప్పుకుంటాం. అందుకొరకు తెలుగదేలయన్న దేశంబు తెలుగే తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నాడు. ఎందుకు కృష్ణదేవరాయలు ఆ విధంగా అన్నాడు అని అంటే, ఆయన ఆస్థానంలో తమిళం మాట్లాడేవాళ్ళు, కర్ణాటక మాట్లాడేవాళ్ళు, మలయాళం మాట్లాడేవారు, ఒరియా మాట్లాడేవాళ్ళు, ఇలాగా వీళ్ళందరూ దక్షిణ భారతానికి చెందినటువంటి వీళ్ళే కాకుండా మరాఠీ మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆయన తెలుగులో ఆముక్తమాల్యద అనేటటువంటి ఒక గ్రంథాన్ని, సత్యావధూ ప్రీణనం అనే మరో గ్రంథాన్ని రాశారు. సత్యావధూ ప్రీణనం మనకు దొరకడం లేదు, ఆముక్తమాల్యద దొరుకుతుంది. కాబట్టి ఆముక్తమాల్యదలోనే ఈ పద్యం ఉంది, ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఈ మాట మరొక కవి కూడా తన గ్రంథంలో ఉపయోగించాడు. ఇదే విధంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని. అచ్చుతోటి అంతమవుతుంది తెలుగు భాష, అజంతం అంటారు దీన్ని. అచ్చుతోటి అంతమయ్యే వరకల్లా సరిగ్గా దాన్ని ఉచ్చారణ సరిగ్గా వస్తుంది అని ఉంటుంది, వస్తది కాదు. ఆ విధంగా
ఈ తెలుగు భాష యొక్క గొప్పతనము సరిగ్గా ముగింపు సరిగ్గా ఉంటుంది. వాక్య నిర్మాణంలో సరిగ్గా ముగింపు వస్తుంది. పదం కూడా ఆ విధంగా నిర్మాణం అవుతుంది. డుములు ప్రథమ, నువర్ణంబు ద్వితీయ, చేతం తోడంతో తృతీయ, వలనం కట్టే కొరకును కై చతుర్థి, ఈ విభక్తులు ఉంటాయి. అంటే ప్రతి భాషకు కూడా అనుబంధ అక్షరం అని మిగతా భాషల్లో కొన్ని ఉపయోగించుకుంటారు, ఇంగ్లీష్ మొదలైనటువంటి వాటిల్లో. దీంట్లో విభక్తులు అంటాం. విశేషంగా ఆ పదం, ఆ అక్షరం వచ్చి దీన్ని పదాన్ని సరిగ్గా నిర్మాణం చేసేటటువంటి పద్ధతి విభక్తుల వల్ల కలుగుతుంది. అంటే మీరు వ్యాకరణం గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు. అంటే జనరల్గా వ్యాకరణం వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది, కానీ అది నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాంలే అనిపిస్తుంది వినగానే, కానీ ఉచ్చారణ చేసేటప్పుడు నోరు తిరగదు, చాలా కఠినంగా అనిపిస్తుంది. సో ఎందుకు రా బాబు ఇది మాకెందుకు అని చెప్పి చదవడం పక్కకు పెట్టేస్తాం. దీనివల్ల కలిగే నష్టం ఏంటి? ఏమి నష్టం లేదు. ఇంగ్లీష్ చదువుకునేటటువంటి సందర్భంగా సోల్జర్ రాయమని అంటే సోల్జర్ ఏముంటుంది అని మనం ఆలోచించి SOLJDR అంటాం సాధారణంగా. అంటే భాషా నిర్మాణం తెలియనప్పుడు. కానీ SOLDIER అని ఇంగ్లీష్ భాష తెలిసినటువంటి వ్యక్తి చెప్తే సోల్డియర్ అనాలి, సోల్జర్ ఎందుకు అనాలి అని ఎట్లా అన్నట్టు. BUT పుట్ అయితే BUT బుట్టు కావాలి, బట్ ఎందుకు అయ్యింది అని ఇట్లా అడిగినట్టుగా ఏ భాషకు ఆ భాష వ్యాకరణం ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ వ్యాకరణము ఇబ్బందికరంగా పరిణమించేటటువంటి విధంగా ఉండకూడదు. అది చాలా సులభంగా ఎట్లా నేర్చుకోవచ్చో, ఇప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలు నేర్చుకోవడం అనేటటువంటిది, ఇప్పుడు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అనేటటువంటిది ఇవి మనం నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ అక్షరాలు ఎన్నో అన్ని ఎట్లా నేర్చుకుంటామో, అచ్చ తెలుగు అక్షరాలు 36 ఉన్నాయి అనేటటువంటిది కూడా ఆ 36ంటికి సంస్కృత భాషలను 18 అక్షరాలు వచ్చి చేరాయి. ఇప్పుడు రూరు 36 అక్షరాలు, రూరు లేదు, రురు లేదు, AI ఏ ఓ ఓ అహా లేదు, ఇంతే. కాబట్టి ఇవి అచ్చుల్లో ఉంటాయి. అవి కగ చెజ జజ టడన్న తదన్న పబ్బమయ్యరలవ సహల అలా అళ సహళ అనే వరకు మొత్తం 36 అక్షరాలు వస్తాయి. కానీ మనకు ఏ అక్షరాలు చేరినాయి సంస్కృతం నుంచి? రూ రు లు రు విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ ఫ ఞ ఇ ఠ ధ న ధ తత్థ దథన ఈ ఫ భ ఇలాంటివి వచ్చి చేరినాయి. ష ష ఇది సా తెలుగులో ఉంది, అస తెలుగులో ష ష బిరుడష కాల్గుంజష అంటాం. అంటే ష అంటే ఊష్మేషకారం అంటాం మేము వ్యాకరణ పరిభాషలో. ష అనేటటువంటి ఇది మూర్ధన్య శకారం అంటాం. అంటే ష అన్నప్పుడు 4 వేలు మీద తగులుతుంది, టట్టా డడ్డా అన్నప్పుడు ఎట్లా వేలు మీద తగులుతుందో అట్లాగా. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు వీటన్నింటినీ మా గురువులు చెప్పేవాళ్ళు. అంటే మేము ప్రాచ్య కళాశాలలో చదువుకునేటటువంటి సందర్భంలో గురువులు చెప్పేవారు, తెలుగును గట్టిగా మాట్లాడడం, పొద్దున్నే లేచి తెలుగు అక్షరాలు గట్టిగా చదివితే జీవితంలో వాడికి ఈ ముఖానికి సంబంధించినటువంటి పక్షవాతం రాదు అనేవారు. ఏమిటంటే ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు రుల్ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆ ఆ క ఖ గ ఘ ఇట్లా గట్టిగా చదవండి. ఒక్కోసారి పెదవులు దగ్గరకు వస్తున్నాయి, ఇట్లా విచ్చుకపోతున్నాయి, ఆ తర్వాత అటు ఇటు కదులుతున్నాయి, ఇదంతా కదులుతుంది. పొద్దున ఒక 5 నిమిషాలు చదివేస్తే జీవితంలో మళ్ళా ముఖానికి పక్షవాతం వస్తే నన్ను అడగండి అనేవారు బ్రహ్మశ్రీ తెలకపల్లి విశ్వనాథ్ శర్మ గారు. కాబట్టి అది సంస్కృతం నుంచి వచ్చినటువంటివే కదా. కాబట్టి ఆ విధంగా ఈ పలికేటప్పుడు కంఠ్యాలు, ఓష్ట్యాలు, మూర్ధన్యాలు అనేటటువంటి ఇవన్నీ ఉంటాయి. అంటే కక గగ చచ జజ టట డడ్డన్న తత దద్దన్న పప బబ్బమ్మ, చూడండి పప బబ్బమ్మ అన్నప్పుడు అన్నీ కూడా ఓష్ట్యాలంటాం, పెదవులు వచ్చి తాకుతాయి అన్నమాట. ఎవరో ఒకరు వనపర్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఓష్ట్యాలు రాకుండా మాట్లాడడం మొదలుపెట్టారంట. అంటే పెదవులు తాకకుండా మాట్లాడడం. పెదవులు తాకకుండా మాట్లాడితే నోరు వెంబడే ఒట్టిపోతుంది, దాహం అవుతుంది. వాళ్ళని అడిగి వాళ్ళు ముగ్గులు వేస్తున్నారంట. ముగ్గులు వేస్తుంటే ఏం చేస్తున్నారు అమ్మగారు అని అడిగారంట ఒకరు. రంగవల్లులు అలంకరిస్తున్నాము అన్నారంట. అలంకరిస్తున్నా అందంట ఆ అమ్మగారు. అంటే చూడండి, ముగ్గులకు రంగవల్లులకు, రంగవల్లుడు అన్నప్పుడు పెదాలు దాకకుంటే విడిపోయి రంగవల్లులు అలంకరిస్తున్నా అన్నది. కానీ అదే ముగ్గులు అంటే అనేదే పెదాలు తాకుతాయి. అమ్మ అంటే దగ్గర వస్తాయి, నాన్న అంటే దూరం పోతాయి. ఏంది చెప్పు అని పొడుపు కథ. అమ్మ అన్నప్పుడు దగ్గర వచ్చినాయి పెదాలు, నాన్న అన్నప్పుడు దూరం పోయినాయి.
దీంట్లో కూడా పొడుపు కథ ఎంత ఇట్లా ఉన్నా కానీ అమ్మ దగ్గరికి తీస్తుంది, నాన్న దూరం పెడతాడు అనేటువంటి అంతరార్థం కూడా ఇందులో వస్తుంది. కాబట్టి తెలుగు భాష మాధుర్యం దీంట్లోనే ఉంది, ఇట్లాంటి వాటిల్లోనే ఉంది. అలా అంటే ఇప్పుడు ఇంత గొప్పగా చెప్తున్నారు జీ, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ నేటి సమాజం ఈ భాషని మాట్లాడడానికి తిరస్కరిస్తుంది, వెస్టర్నైజ్ అయిపోతుంది. సో దీనికోసం ఏం చేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్తాం? 1970వ సంవత్సరం దాదాపుగా, అంటే కొద్ది అటు ఇటుగా వరకు ఎక్కడా కూడా ఈ భాషా విషయకమైన వ్యతిరేకత లేదండి. కానీ అప్పటి నుంచి సామాజిక జీవితంలో కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఈ ఇంగ్లీషు ప్రభావం చూపిస్తున్నది. దాంతో ఈ ఇంగ్లీషు చదువుకుంటేనే పైకి పోతాము, అంతేకాదు పైకి వెళ్ళడమే కాదు విదేశాలకు కూడా వెళ్ళిపోతాము అనేటటువంటిది. కాబట్టి వీళ్ళు ఊళ్ళల్లో పెద్దవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు తమ పిల్లల్ని ఇంగ్లీషు చదివించడం, ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటటువంటి పిల్లలు తెలుగు చదువుతూ ఉండడం, దీంతో ఏదో వర్గ కలహంలాగా సామాజిక జీవితంలో ఈ ఇద్దరి మధ్యన ఉన్న భేదాల అన్నటువంటి విధంగా అట్లాగ ప్రచారం బాగా జరిగింది. బాగా జరిగి ఈ ఇంగ్లీష్ చదువుకున్నటువంటి వాళ్ళు రేపు అధికారులు అయి వస్తారు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. దాంతో ఇది బాగా ప్రచారం జరిగిపోయింది. ఈ ప్రచారం ప్రభావం జనజీవితంలో పడిపోయి మా పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని. అప్పటికి ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏవి ఇంగ్లీష్ మీడియంలో లేవు, ముఖ్యంగా ఎస్ఎస్సి వరకు. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయినట్టు ఎస్ఎస్సి, అక్కడ ఆంధ్ర ప్రాంతంలో అయితే ఎస్ఎస్ఎల్సి. అప్పుడు అయితే లేవు. దాంతో వాళ్ళు ప్రైవేటు పాఠశాలలకు మొగ్గారు. దాంతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు పంపించడం ప్రారంభమైంది. మెల్లగా పోయి ఎంత దౌర్భాగ్య వాతావరణం వచ్చిందంటే, ఈ రెండు రాష్ట్రాలు వేరుగా అయిన తర్వాత, అంటే 2014 ఆ ప్రాంతం నుంచి వేరు అయిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా ప్రభుత్వ మాధ్యమాలు కూడా ఇంగ్లీష్లోకి తెచ్చాయి. ఈ ప్రచార ప్రభావం అనుకోండి, ప్రజలు ఆ విధంగా కోరుతున్నారు అనేటటువంటి ఆలోచన ఉండొచ్చు, ఏదైనా కానీ ఆ విధంగా మాధ్యమాన్ని మార్చేసి పూర్తి ఇంగ్లీష్లోకి తీసుకురావడం అనేది ప్రభుత్వ పాఠశాలలు కూడా చేశాయి. కానీ బోధకులను సంసిద్ధం చేయలేదు. దాంతో వాళ్ళ సంసిద్ధం చేసుకోవడానికే కొంత సమయం పట్టింది. అక్కడ సామెత ఉంది, మూడు సామెత, ఓ కుక్క రేవుకు పనికిరాదు, ఇంటికి పనికిరాదు అని గర్కానై ఘాట్కానై అన్నట్టుగా అనకూడదు ఆ విధంగా. కానీ పరిస్థితి ఏంటిది అంటే, ఒక ప్రభావం ఉండాలి. భాష బోధించేటటువంటి వ్యక్తి యొక్క ప్రభావం, అంటే అధ్యాపకుని యొక్క ప్రభావం విద్యార్థి మీద ఉండాలి. అందువల్ల అమ్మ, నాన్న, మామ, చిన్నమామ, పెదమామ అనేటటువంటి ఇలాంటి మాటలతో ఉన్నటువంటి ఆత్మీయత, అనుబంధం అనేటటువంటిది మనకు ఇతర భాషల్లో, మాతృభాషలో కనిపించినట్టుగా ఇతర భాషల్లో కనిపించదు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అనే పేరు కదా, మరి ఎందుకు తెలుగు రాష్ట్రాల పేరు మనం అనుకున్నట్టయితే, మరి ఇంగ్లీషే మీరు వ్యాప్తం చేసినట్టయితే ఈ తెలుగు రాష్ట్రాలు అని చెప్పుకునేది ఎందుకు అనే ప్రశ్నలు కూడా పుడుతున్నాయి. అంతేకాకుండా యునెస్కో ఏదో అన్నది, ప్రపంచంలోని చాలా భాషలు అంతరించిపోతాయి, అందులో తెలుగు ఉంది అని బహుళ ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ కూడా యునెస్కో అన్నట్టుగా ఈనాటికి కూడా మనకు నిదర్శనం లేదండి. కానీ ప్రచారం మాత్రం బాగా జరిగింది. అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రెండిట్లోనూ కూడా ఈ ప్రచారం వచ్చింది. కానీ బాగా పరిశీలన చేస్తే ఎందులో కూడా అది ఆ ప్రచారం యునెస్కో అన్నట్టుగా లేదు. ఎట్లా ఎవరు ఎప్పుడు పుట్టించారో కానీ అలా పుట్టించి ఈ మృత భాషలలో తెలుగు కూడా ఒకటి ప్రపంచ భాషలలో అనేటటువంటిది ఒకటి ప్రచారం అయింది. కానీ అది అబద్ధం అని తేలిందండి. కానీ అంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఇంగ్లీష్లోనే పద్యాలు నేర్పించడం, ఒకప్పుడు చందమామ రావే అని చెప్పేసి కథలు చెప్పడం, నీతి కథలు చెప్పడం. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే అవి మర్చిపోయి ఇంగ్లీష్ పద్యాలు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఓపెన్ చేస్తే, అంటే యూట్యూబ్ వస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని ఇంగ్లీష్ రైమ్సే. సో పిల్లలకి ఎట్లా అలవాటు చేయగలుగుతాం? ఇప్పుడు దీని మీద ఒక పెద్ద చర్చ జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే యువ దంపతులు ఉన్నారో వాళ్ళు తమ భాష మీద పట్టు ఉండేటటువంటి వాళ్ళుగా తాము సంసిద్ధం కావాలి, తమ పిల్లలకు నేర్పాలి. బహుభాషా కోవిదులకు అపూర్వమైన జ్ఞానం ఉంటుంది అనేటటువంటిది. ఒక భాష తెలిసినటువంటి వ్యక్తి రెండో భాష చాలా సులభంగా నేర్చుకుంటాడు అని భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మాతృభాష అందించిన సంస్కృతి మనిషిని మహోన్నతునిగా చేస్తుంది. మాతృభాష తల్లిపాల లాంటిది అనేటటువంటిది. కాబట్టి
అయితే ఈ యువ దంపతులే తాము ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మీరు చూడండి, మనం ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళే వెళ్ళారనుకోండి. వెళ్ళిన తెలుగు వాళ్ళు అక్కడ అద్భుతంగా తెలుగు భాష తమ పిల్లలకు నేర్పుతున్నారు. తండ్రి పొద్దున్నే స్నానం చేసిన తర్వాత వెళ్ళి అక్కడ భరతమాత ముందో, దేశమాత ముందో, దుర్గామాత ముందో ఓ పటం ఇంట్లో వాళ్ళు పెట్టుకొని ఉంటారు. అక్కడ ముందు కూర్చుంటాడు. ఆ పాప పరిగెత్తుకొని వచ్చి తండ్రి ఒడిలో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఓం చేసుకుందామా అంటుంది. ఓం చేసుకుందామంటే ఓం అని ప్రారంభం చేసి నమః అని ఏ దేవత ఉంటే ఆ దేవత పేరని నమః అనడం. ఇట్లా అని వాళ్ళు తెలుగు నేర్పుతున్నారు అక్కడ. అంటే కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాకుండా, ఆధ్యాత్మికపరమైనటువంటి సంప్రదాయపరమైనటువంటి విషయాలే కాకుండా తెలుగు నేర్పుతున్నారు. మొన్నటి వరకు చందమామ, బాలమిత్ర మొదలైనటువంటి వాళ్ళు తెప్పించుకున్నారు. అంతేకాకుండా భారత, భాగవత, రామాయణ కథలు చిన్న చిన్నవి అవి తెలుగులో ఉన్నా, ఇంగ్లీష్లో ఉన్నా, హిందీలో ఉన్నా తెప్పించుకుంటున్నారు. తమ పిల్లలకు ఒకవేళ తెలుగుది అందుబాటులో లేకపోయినా కానీ ఇంగ్లీష్లో ఉన్న కథ చదివి వాళ్ళు ఎప్పుడో పడుకుంటేప్పుడు రాత్రి కూడా చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతుంది. అక్కడ తెలుగు రాని చిన్నపిల్లలు లేరండి. అది పరిస్థితి. కాబట్టి రేపటి నాడు అమెరికాలో ఎదిగినటువంటి వాళ్ళే వచ్చి మీరు తెలుగు నేర్చుకోండి మేము చెప్తామంటే అప్పుడు మళ్ళా నేర్చుకుంటేటువంటి స్థితి వస్తుందేమో చూడాలి. అక్కడ బయట దేశంలో ఉన్న వాళ్ళకి అదొక అంటే దూరం ఉన్నారు కాబట్టి, వాళ్ళకి దేశం నుండి దూరం ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం గర్వంగా ఫీల్ అవుతారు. కానీ మన వాళ్ళకి ఏంటంటే అది ఇంకా నేర్చుకోవడానికి రావట్లేదు మనసుకి. అంటే ఈ మధ్య కాలంలో జరిగింది ఇదంతా కూడా గత 20 సంవత్సరాలుగా ఇది జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా చెప్తే కదా 1970-80 మధ్య కాలంలో ప్రారంభమై అది మెల్లమెల్లగా వెళ్ళి ఆ తర్వాత 2 రాష్ట్రాలు పూర్తిగా విడిపోయి 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి మేము తీసుకున్నాం అనేటటువంటి విధంగా వాళ్ళు ప్రకటిస్తే ప్రకటించవచ్చు. కానీ మాతృభాషను కోల్పోతే ఏమేం పోతుంది అనేటటువంటిది ఒక ప్రశ్నగాని మనం వేసుకుంటే ఒక్కసారిగా కదిలిపోతామండి. మాతృభాషను మనం మర్చిపోయినట్టయితే మాతృ సంస్కృతి పోగొట్టుకుంటాం మొట్టమొదటి. అంటే మన సంస్కృతి ఏంటి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినట్టయితే మాతృభాష ద్వారా వ్యక్తిత్వ వికాసం మొదటిది. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అంటాం. అంటే ఇతర భాషల వల్ల కలగదా అని అంటే ఇందులో తల్లి మాట్లాడుతుంది, తండ్రి మాట్లాడుతుంది, ఇంట్లో తెలుగే ఉంటుంది. కానీ పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మీడియం కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో నడుస్తుంది. కానీ రారా పోరా అని పిలుచుకునేటటువంటి మాటలు, రావే పోవే అని పిలుచుకునే మాటలు ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అంతటా ఒకే భాష ఉంటే వేగంగా వస్తుంది. తర్వాత మాధ్యమం కూడా అంటే సైన్స్ కానీ, తర్వాత సాంఘిక శాస్త్రం కానీ, ఆ తర్వాత లెక్కలు కానీ అవి కూడా పూర్వం తెలుగులోనే ఉండేవి. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళుగా ప్రసిద్ధి పొందిన పివి నరసింహారావు గారు తెలుగు మీడియమే కదా, సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలుగు మీడియమే కదా. ఆ తర్వాత వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా తెలుగు మీడియంలో చదువుకుంటూ వచ్చారు కదా. కానీ వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఇంగ్లీష్ వచ్చేది, ఉర్దూ వచ్చేది, ఆ తర్వాత మరో భాష ఏది నేర్చుకుంటే అది వచ్చేది. బూరుగుల రామకృష్ణరావు గారు మొదటి ఈ ప్రాంతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అష్టభాషా పాండిత్యం ఆయనకున్నది. కాబట్టి అంత పాండిత్యాన్ని వాళ్ళు మాతృభాష ద్వారా అవన్నీ నేర్చుకుంటూ వచ్చారు. దౌర్భాగ్యం ఏమిటి అని అంటే ఉన్నత పాఠశాల స్థాయి వరకు ఈ ఇంగ్లీష్లోనే కొనసాగించినారు. కానీ తప్పనిసరిగా తెలుగు ఒకటి ఉండి కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వరకు తెలుగు తప్పనిసరిగా అందరూ చదువుకోవాలి ఎవరున్నా కానీ. ఇవాళ తమిళనాడులో తమిళం చదువుతున్నారండి, కర్ణాటకలో కర్ణాటకం చదువుతున్నారు, మరాఠీలో చదువుతున్నారు, బెంగాలీలో అద్భుతంగా వంగ భాష, కాబట్టి హిందీ చెప్పరాదు. ఇవన్నీ ఉండగా ఒక తెలుగులోనే ఇప్పుడు వచ్చింది ఈ పరిస్థితి అని చెప్తున్నారండి. అంటే మీరు ఇందాక తమిళనాడు చెప్పారు కాబట్టి తమిళనాడులో ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. వాళ్ళ భాషను వాళ్ళు ఎంత గౌరవిస్తారంటే ఆ షాప్ పైన ఉన్న బ్యానర్ కూడా ఇంగ్లీష్లో రాయాలి వాళ్ళు. అంటే వాళ్ళు వాళ్ళ మాతృభాషను రాస్తారు. బస్సు పైన కూడా అసలు మనం వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళాం అనుకో మనకు అర్థం కదా వాళ్ళు ఏం రాస్తారని చెప్పి, పూర్తిగా మాతృభాషలో ఉంటుంది. కానీ మన రాష్ట్రం తీసుకుంటే మెట్రో చూసుకున్నా, బస్సు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మన మాతృభాష చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు మిగతా భాషలు కూడా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల కూడా మన మాతృభాషను మనమే తగ్గించుకున్నట్టు అనిపిస్తుంది కదా. భాషాభిమానం ఉండాలి. ప్రభుత్వం తాను తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి ప్రభుత్వ వ్యవస్థలో ఆ భాషకు సంబంధించినటువంటి పేరు రాసే పలకలు కానీ ఇవన్నీ ఉంటాయి.
ఇక్కడ పెద్ద పట్టింపు లేనటువంటి కారణంగా, అంటే ఇక్కడ తెలుగు వాళ్లకు పెద్ద పట్టింపు లేదు, ప్రభుత్వానికి పెద్ద పట్టింపు లేదు. తెలుగు అంకెలు ఒకప్పుడు అధికార భాష సంఘంలో ఒక అధ్యక్షుడిగా వచ్చినటువంటి ఒకరు ప్రారంభం చేశారు. 1 ఇట్లా ఉంటాయి, 2, 3, 4 ఇలాగా. కానీ ఆ తర్వాత వదిలిపెట్టేసేసారు. తర్వాత తమిళంలోనే ఉండడం అనేటటువంటిది వాళ్ళు ఆ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం. ఇక్కడ ప్రభుత్వం కూడా అలాగా నిర్ణయం తీసుకోవాలి. అసలు పాఠశాలలోనే మాధ్యమాన్ని తీసేసి 10th వరకు లేని పరిస్థితి కల్పిస్తే, ఇక ప్రభుత్వ కార్యాలయాల మీద, బస్సుల మీద కూడా అదే పద్ధతి అనుసరిస్తారు. ఈ మధ్య కాలంలో నేను ఒక పాఠశాలకు కార్యక్రమానికి వెళితే ఒక అమ్మాయి తెలుగును ఇంగ్లీష్ అక్షరాల్లో రాసుకొని వచ్చేసి చదువుతుంది. అంటే పరిస్థితి ఏమిటిది అని అంటే, తెలుగు అక్షరాలు తెలియదు కానీ మాట్లాడతారు. ఎందుకంటే ఇంట్లో మాట్లాడేది అదే, బస్సులో మాట్లాడేది అదే, ఆ తర్వాత వీధిలో మాట్లాడేది అదే. కాబట్టి భాష వస్తుంది కానీ లిపి రాదు. ఇది పరిస్థితి. అది ఎవరు కల్పించారు, ఎవరు చేశారు? అది తల్లిదండ్రుల వల్ల జరిగింది, తర్వాత ప్రభుత్వం వల్ల జరిగింది, పాఠశాలల వల్ల జరిగింది. కాబట్టి ఈ మాతృభాషాభిమానం పెంచవలసినటువంటి అవసరం ఉంది. అయినా కానీ తెలుగు సినిమాలు చూస్తున్నారు, తెలుగు పత్రికలు చూస్తున్నారు. ఒక పత్రిక 10,000 కాపీలు 20,000 కాపీలు అచ్చవుతుంది అంటే చదివేవాళ్ళు ఉంటేనే కదా. తర్వాత తెలుగు ఛానల్స్లో వింటున్నారు, తెలుగు మాధుర్యాన్ని వాళ్ళు అద్భుతంగా చూస్తున్నారు. అందాల రాముడు ఇందీవర శ్యాముడు, ఎందువలన దేవుడు. ఆహా, ఎంత బాగుంది. ఏదన్నా ఒక భజన వింటే కూడా భక్త రామదాసరాయని, అన్నమయ్యది కానీ ఎవరిదైనా ఏదైనా భజన వింటే అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అంతటా ఒకే బ్రహ్మము అన్న అన్నమయ్యది కానీ, ఇవన్నీ విన్నటువంటి సందర్భంగా ఆహా, ఆధ్యాత్మికంగా అంత మానవులంతా ఒక్కరని ఎంత బాగా చెప్పారు అని ఈ భావన ఉంటుంది. మరి ఈ భావనను ఇదే తెలుగులో ఎట్లా అయితే హృదయానికి టచ్ అయింది అంటామన్నమాట. ఏది హృదయాన్ని టచ్ చేస్తుందో అది భావంతో మనిషిని కదిలిస్తుంది, కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది, పెదవుల మీద చిరునవ్వు పూయిస్తుంది, ముఖం బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. ఏది అలాంటి భావం వచ్చి టచ్ అయినప్పుడు. కానీ సొంత భాషలో ఆ విధంగా మాతృభాష ఆ విధంగా కదిలిస్తుంది మనిషిని. కానీ మిగతా భాషలు అట్లాగా ఉండవు. కానీ అది ఏంటి, అధికారం కొరకనో, లేకపోయినట్టయితే ఇతర దేశాలకు వెళ్ళిపోవడం కొరకనో, లేకుంటే కంప్యూటర్ మీదకి సరిపోదనో, ఈ రకమైనటువంటి ఆలోచనల కారణంగా ఇవన్నీ వచ్చేసినాయండి. అది స్థితి. ఇప్పుడు మీరు ఇందాక కవుల గురించి వారి గురించి చెప్పారు కాబట్టి, మన తెలుగు నేలల్లోనే ఎంతోమంది గొప్ప గొప్ప కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వాళ్ళని ఈరోజు మనము మర్చిపోయే పరిస్థితి అయింది. సో వాళ్ళని ఒకసారి మళ్ళీ మన పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకుందాం ఒకసారి. తప్పకుండా. వేమన్నను ఎవరు మర్చిపోలేదండి ఈనాటికి కూడా. విశ్వదావి రామవినరు అన్ని దానములకు అన్నదానము మిన్న కన్నవారి కన్న గనులు లేరు, ఎన్న గురుని కన్న ఎక్కుడు లేరయా, విశ్వదాభిరామ వినురవేమ. పోతను కూడా దండం పెట్టుకుంటారండి. అలాగా పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. ఈ విధంగా పోతన భాగవతము, వేమన పద్యాలు, నన్నయ్య తిక్కనయ్య ఎర్రన పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా భాషా వైభవాన్ని మనకు అందించినటువంటి ఆ వైభవాన్ని మనం ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వభూమి పూజ్య గిర్వాణ భాషామ తల్లి గారాబంపు తల్లి నాకు, అత్యంత సుకుమారి ఆంధ్ర భాషాయోష అల్లారు ముద్దుల చెల్లి నాకు, నవనవోన్మేష సుందర సాహితీ లక్ష్మియే అర్ధాంగ లక్ష్మి నాకు, కమనీయ మృదుపద కమ్ర కవితా బాల కలికి పలుకుల పసిగందు నాకు, వాడినీయులు దేశిక ప్రభులు నాకు, సరసవాంగ్మయపురము కాపురము నాకు, వాణి వాయించు మాణిక్య వీణలోని అర్థమెరిగిన తెలుగు విద్యార్థి నేను. ఎంత గొప్పగా అంటే ఏ భాష, సంస్కృత భాష తల్లిగా ఎట్లాగా పదాలు అందించింది. ఆ పదాల సౌభాగ్యం, ఇప్పుడు సౌభాగ్యం అనే మాట సంస్కృతం, సౌజన్యం సంస్కృతం, సౌశీల్యం సంస్కృతం. ఈ విధంగా ఇన్ని పదాల పద సంపదతోటి భాష పెరుగుతుంది. ఇంగ్లీషు భాషలో ఎన్ని లాటిన్ పదాలు ఉన్నాయి, ఎన్ని గ్రీక్ పదాలు ఉన్నాయి, ఇవన్నీ యూరోపియన్ భాషల పదాలు ఎన్ని అందులో చేరాయి అని అంటే దాదాపుగా 70% పైచిలకు బయటి భాషల పదాలు, 30% ఇంగ్లీష్ పదాలు అనేటటువంటి చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఓన్ చేసుకుంటాం పదాన్ని.
అలాగ పదాలు వచ్చి పదాలలో ఉన్న గొప్పతనం, వాటి మాధుర్యము, వాటి అర్థము, పరమార్థము తెలుసుకొని వాటిని ఉపయోగిస్తుంటాం. ఇంత గొప్పగా చెప్పారు కదా ఇందాక. అట్లే మళ్ళీ తెలుగు భాషని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళట్లేరు అని కూడా చెప్పారు కదా. సో దీనికి మన తెలుగు ప్రజలు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు జరిగాయి అప్పట్లో? ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, అంటే తెలంగాణ అని అంటే నిజాం ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి 8 జిల్లాలు తెలంగాణ, 5 జిల్లాలు మహారాష్ట్ర జిల్లాలు, 3 జిల్లాలు కర్ణాటక జిల్లాలు, మొత్తం ఈ 16 జిల్లాలు. ఈ 16 జిల్లాలో వీళ్ళ మాతృభాషను అణగదొక్కబడ్డది. అక్కడ మరాఠీ అనగదొక్కబడ్డది, ఇటు కర్ణాటక కన్నడ అనగదొక్కబడింది, తెలుగు అనగదొక్కబడింది. కాబట్టి ఎవరు ప్రభువు ఎవరున్నారో అతని భాషనే ప్రవేశపెట్టాడు, ఉర్దూ. కాబట్టి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ విధంగా చేసినటువంటి సందర్భంగా తెలుగు భాషా వికాసం కొరకు ఓ గోల్కొండ పత్రిక స్థాపించిన సురవరం ప్రతాపరెడ్డి గారు, ఆయన నేను హాలి కుడగాని పటలేదు హలమునెప్పుడు, నేల తల్లికి సేవలు సీత తల్లికి సేవలు చేయలేదు, కలము గిరగిరా తిప్పితి బలము కొలది వాణి కొలువున గడచెను ప్రాయమంతా అన్నాడండి. కాబట్టి నా జీవితం అంతా కూడా సరస్వతీదేవి కొలువులోనే గడిచిందని గోల్కొండ పత్రిక ద్వారా తన అపారమైనటువంటి సేవ చేశాడు. తెలుగులో మాట్లాడితే కోడిగుడ్లు విసిరిసి కొట్టారు, పెద్ద పిచ్చుకలు విసిరిసి కొట్టారు ఆ కాలంలో. అందుకే ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చెప్తూ ఏమంటాడంటే, పరిపూర్ణ పావనాంబస్త రంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు ఆంధ్రీ కుమారి సమాయుక్త పరిపూత తుంగాపయస్సు మాధుర్య రుచికి ఖండ శర్కర జాతి ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకును అమృత నిశ్యంది వల్లకి హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోహ రాగమునకు తేనె తేటల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషామ తల్లి. వేదికలకి పద్యం పాడాడండి ఆయన ఆ కాలంలో. 1925 ప్రాంతం నుంచి ఈ విధంగా తెలుగు భాషా ప్రచారం జరిగింది. ఆ తెలుగు భాషా ప్రచారం జరుగుతూ ఉంటే అప్పటి ఉర్దూ పత్రికలు కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాడు తెలంగి బేడంగి అని తిట్టేవాళ్ళండి. అంటే తెలంగి బేడంగి అని అంటే తెలుగు ఒక భాషను అది ఏమన్నా కర్త కర్మ క్రియ లేక వాక్య నిర్మాణం కూడా లేనటువంటి భాష అని తిట్టారండి. బేడంగి అంటే పనికిరాని భాష, వ్యర్థం అని అర్థం. అంటే ఏ భాష కర్త లేదో కర్మ లేదో వాక్యానికి క్రియ లేదో అది భాషగా ఉండదు కదా. పదాలు ఉంటాయే కానీ వాక్య నిర్మాణం ఉండదు అని అంటే ఎట్లా? ఒక పాలకురికి సోమన రాసింది, అప్పటికే పోతన్న రాసినాడు, నన్నయ్య తిక్కన ఎర్రన శ్రీనాథాది మహాకవులు వాళ్ళు క్రియాపదాలు లేకుండానే రాసుకొచ్చారా? ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణం మొట్టమొదటి అన్నయ్య బట్టి రాసి విశ్వశ్రేయ కావ్యం తదదోషవు పరికృతవు చ వాగర్తవు సా వాగ్యా రసవృత్తి అని ఇంత గొప్పగా ప్రపంచ శ్రేయస్సు కోరేది కవిత్వం అన్నాడండి. కాబట్టి ఒక వ్యక్తి శ్రేయస్సు కాదు, కుటుంబ శ్రేయస్సు కాదు, ప్రపంచ శ్రేయస్సు కోరేది. ఇంత గొప్ప విషయాలు తెలుగు భాషలోకి చొచ్చుకొని వస్తే ఇక్కడ ఆ విధంగా తిట్టుపదాన్ని ఉపయోగించేసి తెలుగు భాషను మాట్లాడేటటువంటి వాళ్ళను వేదిక మీదకి వెళ్ళి కిందికి దించేసేటువంటి వాతావరణం ఏర్పడితే వాళ్ళు నిజంగా ఒక మాడపాటి హనుమంతరావు, ఓ సురవరం ప్రతాపరెడ్డి, ఓ బూరుగుల రామకృష్ణరావు, ఓ అయ్యదేవర కాళేశ్వరరావు ఎవరెవరు ఏ విధంగా ఆనాడు కృషి చేశారు అనేది మనం చూస్తే తెలుస్తుంది ఎంత ఉద్యమం జరిగింది అనేటటువంటిది. కాబట్టి భాషోద్యమాలు దేశమంతటా కూడా ప్రతి భాష తన ఉద్యమాన్ని నిర్వహించింది తమ ప్రాంతంలో. ఆ భాషతో పాటుగా జాతీయతను పెంచడానికి ప్రయత్నం చేశారు. దేశ సాంస్కృతిక వికాసానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మామూలుగా చరిత్రలు బాగయ్యా అండి. యక్షగానాలు రాసుకునేటువంటి ఆయన ఈ తెలంగాణ జిల్లాల్లో 100 యక్షగానాలు రాసిన ఆయన ఈ యక్షగాన ప్రదర్శనలు పల్లెల్లో జరిగేటివి. దాంతో రామాయణ భారత భాగవతాది గ్రంథాల్లో ఉన్నటువంటి కథలన్నీ సుగ్రీవ విజయం ఒక యక్షగానం, తన సీతా కళ్యాణం ఒక యక్షగానం, చిన్న చిన్న అంశాలు ఇట్లా తీసుకొని ఒక్క భారతం మీద 600 యక్షగానాలు వచ్చినాయండి ఆ కాలంలో. వీరొక్కరే ఎన్నో రాశారు, అందరూ రాసినటువంటి అట్లా మనం చూస్తే ఈ సంస్కృతితోటి, జానపద సంస్కృతితోటి ఎంతగా రామాయణం 24,000 శ్లోకాలలో వచ్చింది. కానీ పల్లెటూరులలో వాళ్ళు చెప్పుకునేది జానపదాలు 3తో ముగిసే కథ అంతే. అంటే ఏ 3తో? కట్టే కొట్టే తెచ్చే, ఏం గట్టే ఏం కొట్టే ఏం తెచ్చే, వారది గట్టే రావణుని కొట్టే సీతమ్మను తెచ్చే. 24,000 శ్లోకాలలో చెప్పిన వాల్మీకి ఆయన దండం పెడతాం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం ముందే వాల్మీకి కోకిలం ఆయనకు దండం పెడతాం. ఒక బోయగా ఉన్నటువంటి ఆయన జీవితం ఈ భాష తోటి
పవిత్రమైపోయి మొత్తం 24,000 శ్లోకాలతో రామాయణాన్ని ఆయన రాశారు. కానీ పల్లెటూరు వీళ్ళు అంతా రామాయణాన్ని ఈ 3 ముక్కలతోటే కాకుండా కోతులు పుట్టిందెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి కట్టేటందుకురా, వారధి కట్టేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేది ఎందుకురా, రావణు కొట్టేటందుకురా, రావణు కొట్టేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, రాములకిచ్చేటందుకురా, రాములకిచ్చేది ఎందుకురా, మనల్ని ఏలేటందుకురా. ఎంత హాయిగా మొత్తం రామాయణం చెప్పుకున్నారు. ఇంత మాధుర్యం అంటే మొత్తం రామాయణాన్ని ఓ 10 పంతులలో చెప్పుకున్నటువంటి ఇంత గొప్పతనం మనకు కనిపిస్తుంది. అందుకే ఇవి ఇలా ప్రచారం అయ్యి జనజీవితంలోకి వెళ్ళేసి ఇవి ప్రేరణనివ్వాలి, ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఇది నా సంస్కృతి, ఇది నన్ను నాలో స్ఫూర్తిని కలిగించేటటువంటి విధంగా ఈ అంశం ఉంది, ఒక ఉత్సాహం కలుగుతుంది అనేటటువంటి విధంగా ఆ కథలు వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. అలా అన్వయించుకుంటే నా మాతృభాష మహత్తరమైంది, మహిమోన్నతమైంది, అద్భుతమైంది, అందులో ఉన్న సంస్కారాలను నా జీవితానికి నేను అన్వయించుకుంటాను అనే విధంగా వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన జానపదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కనుమరుగైపోయినాయి అంటే ఆల్మోస్ట్ ఎక్కడ వినట్లేము ఎవరు చెప్పినా కూడా. సో దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి తిరిగి? ఇప్పుడు అక్కడక్కడ ప్రదర్శనలలో మనం వింటూ ఉంటాం, జానపద గీతాలు ఇవి అనేటటువంటివి ఈ విధంగా వింటాం. అయితే ఎక్కడైనా పాఠశాలలో ప్రదర్శన కిందకి వచ్చేసింది. అయితే పల్లెల్లో ఇప్పటికి కూడా ఏదైనా సంక్రాంతి, ఒక ఉగాది, ఒక విజయదశమి, ఒక వినాయక చవితి సందర్భంగా ఎవరైతే అప్పుడు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాడుతూ ఉన్నది. మామూలు విషయం కూడా దాంట్లో ఒక మహత్తరమైన అర్థం ఉంటుంది. మబ్బులు పట్టేది ఎందుకురా, ఎండలుగా చేయటందుకురా, ఎండలుగా చేయటందుకురా, వానలు కురిసేటి అందుకురా, వానలు కురిసేది ఎందుకురా, పంటలు వండేది అందుకురా, పంటలు వండేది ఎందుకురా, ప్రజలు తినేటి అందుకురా, ప్రజలు తినేది ఎందుకురా, ప్రభువుకు ఇచ్చేటి అందుకురా, ప్రభువుకి ఇచ్చేది ఎందుకురా, దేవునికి ఇచ్చేటందుకురా, ప్రభు అంటే ప్రభువునికి ఇచ్చేది ఎందుకురా, ప్రభువుకి ఇచ్చేది ఎందుకురా, ముక్తిని కోరేటి అందుకురా. ఓరి బాబోయ్ చూడండి, ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే 10 అన్నం పెడితే అది ముక్తి. అంటే జనతా జనార్దనునికి అన్నం పెట్టడం అనేటటువంటి భావన, అందరిలో ఒకే పరమాత్మ ఉన్నాడు అనేటటువంటివి ఇట్లాంటివి ఉన్నాయి. ఒకసారి రామరాజు గారు, కాళోజీ గారు ఇద్దరు దేవునూరులో కూర్చున్నారంట. అక్కడ దున్నపోతు మీద ఒక పిల్లవాడు కూర్చొని పాట పాడుకుంటూ పోతున్నాడంట. నే తొక్కు నూరేదిక్కడా, నా తొక్కులాటంతక్కడా, నే తొక్కు నూరేదిక్కడా, నా తొక్కులాటంతక్కడా, నే కాటు కెట్టేదిక్కడా, నే కన్ను గీటేదక్కడా. ఒక 8-10 ఏండ్ల పిల్లవాడు పాడుతూ ఉంటే వీళ్ళిద్దరూ నవ్వుకొని ఎంత అర్థం ఉంది కదా దీంట్లో అన్నారట. నేను తొక్కు నూరేది ఇక్కడ అంటే నేను పని చేసేది ఇక్కడ, తొక్కు నూరుకోవడం అని అంటే పచ్చడి చేసుకోవడం, కానీ నేను పని చేసేది ఇక్కడ, నా తొక్కులాటంత అక్కడ అంటే ఆ పరమాత్మని వైపుగా నేను కాటుకెట్టేది ఇక్కడ, నేను అందంగా తీర్చిదిద్దుకునేది ఇక్కడ, కానీ నేను కోరుకునేది అక్కడ అనేదంటే ముక్తికాంత వైపుగా నా మనస్సు ఉంది అని. ఇంత ఆధ్యాత్మిక అర్థం ఇందులో ఉంది. కాబట్టి జానపద విజ్ఞానంలో, జానపద గీతాల్లో, కథల్లో ఇలాంటి ఇంత అంతరార్థం దాగి ఉంది అని చెప్పుకోవడం అనేది. అది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జానపద కథ ఇది, అంటే జానపదులు కట్టుకున్న కథ, రామాయణంలో లేదు. రావణాసురుడు చింతిస్తూ బండోదరి ముందుకు వచ్చినాడంట. ఏం చింతిస్తున్నావు అందంట. అంటే సీతను తీసుకొచ్చాను, అక్కడ పెట్టాను, కానీ నేను అనుకున్నది నెరవేరలేదు అన్నట్ట. అంటే అయితే రాముని విషయం వేసుకుని సీత దగ్గరికి పోందంట మండోదరి. ఆ పని ఇప్పటికే చేశాను అన్నట్ట. ఏమిటి, రాముడు ఉండే దేహంలో కాముడు ఉండడం లేదు అన్నాడు. ఇంత చాలు, ఇంత చిన్న అంశం ఇది. దీంట్లో రావణాసురుడే టక్కు టమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నింటిలో ఆరితేరి ఏదైనా సాధిస్తాననుకున్నటువంటి అతడు రాముడు అని తలుచుకుంటే ఆత్మారాముడు హృదయం మీదకి వచ్చేసాడు. అంతే, అతని గుణాలన్నీ నాకు వచ్చినాయని అర్థం. ఆ విధంగా రామ అనేటటువంటి దాని వెనుక అంత ఉంది అని ఈ జానపదులు కట్టుకున్న కట్టుకథ. ఇలాంటి కట్టుకథలు ఏ విధంగా జన జీవితంలోనికి వెళ్ళిపోతాయి అనేటువంటి చూస్తే ఇంకొకటి ఒక గమ్మత్తుగా ఉంటుంది. మరో కథ చెప్పి చెప్పండి. ఇది కూడా రావణాసురునికి సంబంధించిందే. రావణాసురుడు ఆంజనేయ స్వామిని పట్టుకొని వచ్చిన తర్వాత ఆయన తోకకు నిప్పు పెట్టండి అన్నట్ట. సరే, వాల్మీకిలో ఉంది తోక చిచ్చు లంక చిచ్చుగా మారిందనేది మనకు తెలుసు. అయితే తోక అంటుకోవడం లేదని వచ్చి చెప్పారట భటులు. అంటుకోవడం లేదా,
అయితే గుడ్డలు పెట్టి బట్టలు కట్టి అంటూ పెట్టండి అన్నట్ట. బట్టలు కట్టినా కానీ అంటుకోవడం లేదు, మళ్ళీ వచ్చి చెప్పారంట. అయితే ఆ బట్టల మీద గ్యాస్ నూనె పోసి అంటూ పెట్టండి అన్నట్టు. అప్పుడు గ్యాస్ నూనె ఉందా లేదా అది తర్వాత సంగతి. కిరసన ఎలా గ్యాస్ నూనె ఏదైతే అది అనే వరకల్లా అప్పుడు అంటుకోవడం లేదా. అయితే అని చెప్పేసి తానే వచ్చి ఆ తోకను పట్టుకొని కమ్మరి కొలిమి దాటి దగ్గరికి వెళ్ళేసి కొలిమిలో తోకను పెట్టి తిత్తి ఊదడానికి తిత్తిని ఒత్తేట. అంటే వెనకటికి తిత్తి ఒత్తితే గాలి ఇలా వచ్చేసి ఆ కొలిమిలో మంట వచ్చేది. గాలి కొడుకు తోక కాల్చడానికి గాలి రావడం లేదు. అంత రావణాసురుడు ఏం చేశాడంటే కొలిమి దాటిలోకి తానే వెళ్ళి అక్కడ తలకాయ కిందకి పెట్టి మూతి కొలిమిలో పెట్టి ఉఫ్ 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 అని ఊదట. అప్పుడు భగ్నం అంటామండి రావణాసురుని మీసాలు కాలిపోయినాయంట. అంటే లంకను కాల్చిన జానపదులకు తృప్తి లేదండి. రావణాసురుని మీసాలు కాల్చడం అంటే లంకను కాల్చడం దానికన్నా పెద్ద పని అని. ఎందుకు కట్టుకున్నారు ఇవన్నీ అంటే వీళ్ళు అపర వాల్మీకులు. కాబట్టి ఇలాంటి జానపద కథలు మనకు మాతృభాషలో లభిస్తాయి. మాతృభాష ద్వారా అవి అందించేటటువంటి సందేశం అద్భుతంగా ఉంటుంది. అందువల్ల మాతృభాష వల్ల మానసిక వికాసం కలుగుతుంది. దాన్ని వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నాం కదా ఇవాళ. కాబట్టి అనేక విషయాలు సంస్కృతికి సంబంధించినవి, చరిత్రకు సంబంధించినవి, ధర్మానికి ఆధ్యాత్మికతకు సంబంధించినవి, స్నేహానికి ఆత్మీయతకు అనుబంధం అనురాగం ఇవన్నీ కూడా మాతృభాష ద్వారా కలుగుతాయి అనేటటువంటిది తెలుసుకుంటే ఎన్ని భాషలైనా నేర్చుకుంటే తప్పు కాదు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత గొప్ప. దాని ద్వారా ఏమిటంటే మానసిక వికాసం కలుగుతుంది. ఇది ఉంది ఇంతే. కానీ ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం అన్ని భాషల నుంచి తెలుసుకోండి. కానీ మాతృభాషను విడవద్దు. మాతృభాష అంటేనే మన అమ్మ. కాబట్టి అమ్మను వదలొద్దు, అమ్మ భాషను వదలొద్దు అని భావిద్దాం. చాలా అద్భుతంగా చెప్పారు జానపదాల గురించి. ప్రభుత్వాలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. అదేవిధంగా ఇప్పుడు మాతృభాష నేర్చుకోవాలంటే మాతృమూర్తి చాలా ఇంపార్టెంట్. అంటే తల్లి ఇంపార్టెంట్. తల్లి మొదటి గురువు అంటారు. సో ఇప్పుడు ఆ తల్లియే మాతృభాషని చెప్పడంలో వెనుకవుతుంది. సో ఏ విధంగా మాతృమూర్తిని నేర్పించాలి పిల్లలకి? ఎన్ని జోకులు వచ్చినాయంటే దీని మీద. పిల్లవాడు అమ్మ అమ్మ అని దగ్గరకు వచ్చాట. 2 కొట్టిందంట తల్లి. కొట్టి మమ్మీ అని పిలువు విధవా, అమ్మ అంటావు అన్నదంట. ఇది జోక్గా వచ్చేసింది. అంటే ఇంత దౌర్భాగ్యం. మమ్మీ అంటే ఆ ఈజిప్టు అక్కడ శివంగా ఉన్న పేరు. అది మమ్మీ డాడీలని పిలుచుకోవడం వాళ్ళ మీద అంత ప్రభావం పడ్డది అనే ఉద్దేశంతో ఇది ఎవరో జోక్గా చెప్పించారు. ఆ తల్లి మాత్రం ఎందుకు కొడుతుంది అమ్మ అంటే. కానీ ఇది ఈ విధంగా ప్రచారం అయిపోయింది. అయితే తల్లి మీద బాధ్యత ఉంటుంది. అంటే గర్భస్థ శిశువే నేర్చుకుంటాడు అనేటటువంటిది మనకు ఈ మధ్యన చైనాలోను అమెరికాలోను జరిగిన ఒక పరిశోధనలో తల్లి ఏది గర్భస్థ శిశువు ఎదుగుతూ ఉంటే ఏవేవి వింటుందో ఏవేవి తింటుందో వాటి ప్రభావం శిశువు మీద పడుతుంది అనేది ఇవాళ మనకు ప్రయోగాల వల్ల పరిశోధనల వల్ల తేలింది. కాబట్టి అదేవిధంగా చిన్నప్పుడు ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భంగా ఏ మాటలు అయితే తల్లి నోటి గుండా వస్తాయో అవి వంటబడతాయి. అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ ఈ పదాలన్నీ వంటబడతాయి. దాంతో ఏమవుతుంది, ఆ ఇంట్లో ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాషలోనే తమ పిల్లవాడికి పదాలన్నీ వస్తాయనే తల్లికి తెలుసు. కాబట్టి తల్లి తన బాధ్యతగా అమ్మ భాషను నేను నేర్పాలి, నేను నేర్చుకున్నది నా బాబుకు నేర్పాలి, నా పాపకు నేర్పాలి అనేటటువంటి ఉద్దేశంతో నేర్పాలి అనే కాదు, అది రక్తగతంగా రావాలి, మనోగతంగా రావాలి, అంతర్గతంగా రావాలి. అలా వచ్చేసి అనుకోకుండానే అది ప్రవాహ సదృశంగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోని స్థితి ఏర్పడి ఇలాంటి జోకులన్నీ వచ్చేసి అమ్మ అని పిలవద్దని, డాడీ అని పిలవాలని, మమ్మీ అని పిలవాలని ఈ రకమైనటువంటి ఆలోచనలు వచ్చేసినాయి అని అంటే పరిస్థితుల ప్రభావం ఇది. ఆ వాతావరణం ఆ పరిస్థితుల నుంచి బయటపడి మన వ్యక్తిత్వం, మన అస్తిత్వం మనం నిలుపుకోవాల్సినటువంటి ఎవరుంది. ఎగ్జిస్టెన్స్ అంటారనమాట. బతకడం కొరకు ఎగ్జిస్టెన్స్ ఎట్లాగైతే మనం అంటామో అంటే ప్రపంచంలో వాతావరణానికి తట్టుకొని మనం నిలబడాలి. కాబట్టి ప్రపంచ దేశాలలో కూడా మనం నిలబడాలి అని అనుకుంటే, నిలబడాలని కాదు, మన తత్వం ఇది, మన ఫిలాసఫీ ఇది అనేటువంటి ఎలాంటి ఆలోచన జీవితంలో రావాలి. అలా వచ్చేసి ఆ తల్లులందరూ కూడా ఈ అమ్మ భాష, మాతృభాష వీటి ద్వారా వికాసం కలిగేటటువంటి విధంగా చేసి మరో భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించండి, తప్పేం లేదు. అట్లా భావిద్దామండి. చాలా అద్భుతంగా చెప్పారు జీ. మాతృమూర్తులు దీన్ని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే జీ, ఆ చివరిగా తెలుగు భాష ప్రేమికులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
చిన్నప్పుడు చందమామ కథ చదివినప్పుడు అది మొత్తం నా భాషలో నేను చదువుకున్నప్పుడు చిన్నప్పటి కథలన్నీ విన్నప్పుడు అలా తండ్రో తల్లో ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ, తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణునాథ తారంగం వెంకటరమణ తారంగం అని ఈ విధంగా చెప్పేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతిలోనే కొనసాగినట్టయితే నిజంగానే ఆ ప్రేమలో నుంచి పుట్టుకొస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఆ విధంగా అంటే వెనకటికి ఆ విధంగా చెప్పేవాళ్ళు. ఇప్పటి కూడానండి తొట్టెల్లో వేసినటువంటి సందర్భంగా పాట జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద ఏడువకు ఏడువకు ఎర్రినా తండ్రి ఏడిస్తే నీ కనుల నీలాలుగారు. ఇది ఇప్పటికీ చెప్పుకుంటారు. వాడు అచ్యుతుడు ఆనందుడు గోవిందుడు ముకుందుడు ఇన్ని పేర్లు. కాబట్టి కొంతమంది ఏం చేశారంటే అమ్మాయి అయితే ఇందులో రుద్రమదేవి పేరు మాంచాల పేరు వాళ్ళ పేర్లు పెట్టి ఆ విధంగా శారదామాత రామకృష్ణ పరమహంస శారదామాత నివేదిత ఈ పేర్లు పెట్టి కూడా అమ్మాయిల పాటగా రాశారు. రాసి ఆ చివరిలో జో జో అనేటటువంటి విధంగా ఒక ఆయన జోక్గా ఏం చెప్తాడు అని అంటే ఈ విధమైనటువంటి పాటలు రాసుకోవడానికి మన పిల్లలు లక్ష్మి కావాలి, సరస్సు కావాలి, పార్వతి కావాలి, అచ్యుతుడు ఆనందుడు గోవిందుడు ముకుందుడు కావాలి, కానీ రావణాసురుడు కావద్దు, దుశ్శాసనుడు కావద్దని. జో రావణాసుర జో కుంభకర్ణ జో జో దుర్యోధన దుశ్శాసనుండా అని ఎవ్వరూ పాడరు. ఎందుకొరకు అంటే రావణాసురులు అయిపోతే దుర్యోధనులు అయిపోతే సీతా ద్రౌపదుల కష్టాలు వస్తాయి. కాబట్టి ఏ భావాలతో మనం ఆశీర్వదిస్తామో ఆ భావాలతో పిల్లలు ఎదగాలని ఏ తల్లుడైనా కోరుకుంటారు అని అట్లాగా జోలపాట వెనుక కూడా ఈ పరమార్థం దాగి ఉంది అని పెద్దలు మహాత్ములు మరి సన్యాసులైనటువంటి వాళ్ళ నోట కూడా ఈ మాట వినడం జరుగుతుంది అండి. అందుకే సమాజం సంస్కారవంతంగా తీర్చిదిద్దబడాలి. సమాజంలో సంస్కృతి ఉండాలి. వినోబా భావే చెప్పిన ఒక్క మాట చెప్పి, మనిషికి ఆకలైంది కాబట్టి ఆహారం తీసుకోవడం ప్రకృతి, ఆకలైందని తెలిసి ఒక దగ్గర ఉన్నది లాక్కొని తినడం వికృతి, ఆకలైందని తెలిసి తన దగ్గర ఉన్నది ఒకరికి పెట్టడం సంస్కృతి. అలాంటి సంస్కృతిని అందించే మాతృభాష, దానిని సొంతం చేసుకోవాలి, అది వికసించేటటువంటి విధంగా చేయాలి. ఆ వికాసంలో నా పాత్ర ఇది అని ఆత్మానందం పొందాలి. ధన్యవాదాలు. నమస్కారం. మమ్మల్ని ఇంత ఇన్లైట్ చేసినందుకు. సారీ తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీరు అన్న ఏదో కోహం నా కోహలో మేము కూడా ఉన్నాము, ఇంగ్లీష్ మీడియం చదువులు. సో మేము కూడా తెలుగుని నేర్చుకొని ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు పిల్లలు. చాలా సంతోషం అండి. అయితే ఒక్క మాట అండి, భాష నశిస్తే ఆ భాష పేరున్న జాతి ఉండదు, ఆ భాష పేరున్న దేశం ఉండదు, ఆ భాష అందించిన సంస్కృతి ఉండదు. వీళ్ళు ఈ జాతి వారు, ఈ సంస్కృతి వాళ్ళు, ఈ దేశం వాళ్ళు అనేటటువంటి విధంగా చరిత్రలో వీళ్లకు స్థానం లభించదు. కాబట్టి భాష ద్వారా దేశానికి జాతికి గుర్తింపు ఉంటుంది, భాష ద్వారా ఏకతా పథంలో నడవడానికి వీలుంటుంది. కాబట్టి భాషను మర్చిపోయి మరొక భాషకు దాసోహం అంటే మరొక జాతికి దాసోహం అన్నటువంటి స్థితి వస్తుంది. అందువల్ల దాసోహం అనకుండా తాను సోహం అనుకోవాలి. శంకరాచార్యులు గారు చెప్పినప్పుడు ఆ పరమాత్మ నేను, ఆ పరమాత్మయే జీవాత్మ, జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు, ఆ స్థితికి నన్ను తీసుకుపో స్వామి అని కోరుకోవాలి. ఈ భాషలో చెప్పేటటువంటి తత్వం అదిగా మనం భావించాలండి. ధన్యవాదాలు. నమస్కారం. సో ఇది ఈరోజు మనం చేసిన పాడ్కాస్ట్. సో విన్నారు కదా, ప్రతి ఒక్కరూ మన మాతృభాషని మనం చాలా గర్వంగా 10 మందికి అందించే ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకుందాం, మన తల్లిదండ్రులకి చెప్పి తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేద్దాం, పిల్లలకు ప్రోత్సహించే ప్రయత్నం చేద్దాం, సమాజానికి అందించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.